హాయ్ అండి అందరికీ. ఎంత డీప్ నెక్ పెట్టినా మనకి షోల్డర్స్ జారకూడదు, అలాగే ఫ్రంట్లో ముడతలు రాకుండా ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇక్కడ కస్టమర్కి నేనైతే బ్లౌజ్ వేసుకున్నాక ఒక పిక్ అయితే పంపించండి అని చెప్పాను, ఆవిడ పంపించారు. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి వేసుకోవాలండి. తర్వాత మనకి కింది వైపు చూడండి హెచ్చు తక్కువలు అయితే ఉంటాయి కదా, దానికోసము స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు పడతాం కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ వెనకాల డాట్స్ పడతాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవునైతే మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత చూడండి ఎక్స్ట్రా మార్కింగ్ వేసాను కదా, అది మనకి పైన షోల్డర్కి కూడా మనం ఖర్చు పడతాం కదా, దానికోసం అనమాట. ఓకేనా, మనకి ఎంత అయితే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచు కింద పైన ఖర్చుల కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మనకి నడుం లూజ్కి ఈ విధంగా ఉక్స్ని అయితే ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, బ్లౌజ్కి ఉక్స్ని ఇలా పెట్టేసుకొని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా నడుం లూజ్ అనేది వచ్చేస్తుందండి. నడుం లూజ్లో 4వ భాగం అయితే వచ్చేస్తుంది. ఓకేనా, అక్కడికి ఒక మార్కింగ్ వేసాక ఎక్స్ట్రాగా వెనకాల డాట్స్ కోసం ఒక మార్కింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి వెనకాల పట్టీ అనమాట, అంటే మనకి వెనకాల నెక్ రౌండ్, దానికోసం కరెక్ట్గా ఒక మార్కింగ్, తర్వాత ఎక్స్ట్రా మార్కింగ్. ఎందుకంటే మనం పైపింగ్ వేసినా హెమ్మింగ్ వేసినా ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి నా మెథడ్లో అయితే చాలా సింపుల్గా ఇక్కడ నడుం లూజు ఏ నెంబర్ వచ్చిందని రాసుకోవాలి. ఎంత వచ్చింది? 8. ఇక్కడ 8వ నెంబర్ వచ్చింది కాబట్టి దీంట్లో 1.5 ఇంచులు కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ వేసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు వేసుకోండి. ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, ఫిట్టింగ్తో పాటు వస్తుంది. చూడండి ఇక్కడ 8వ నెంబర్ అంటే పెద్ద సైజ్ కాబట్టి ఫుల్ షోల్డరు 5.5కి మార్కింగ్ వేసేయండి. తర్వాత చంక డౌన్ వచ్చేసి ఈ 5.5 వచ్చింది కదా, దాంట్లో 1/2 ఇంచు కలిపేసుకొని 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. ఓకేనా, ఇలా మార్కింగ్ వేసేసాక ఇక్కడ కూడా చూడండి 5.5 మనం మార్కింగ్ వేసేసి ఇక్కడ ఒక బాక్స్ షేప్ లాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి చంక దగ్గర ఈ కార్నర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఈ కార్నర్లో 1.5 ఇంచులే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ అయినప్పటికీ కూడా కొంతమందికి కొంచెం హెల్తీగా ఉంటారు, కొంతమంది కొంచెం సైజులో కూడా తేడాలు ఉంటాయి. అందుకని 1.5 వేసుకోవాలి. కొంచెం హెవీగా ఉన్నారు అంటే 1.5 వేసుకోవాలి. ఇక్కడ చూడండి చంక లూజ్ అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. చంక లూజ్ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది నాకు. ఓకేనా, ఇప్పుడు 8.5 మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోండి. చూడండి నాకు 8.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఈ 1/2 ఇంచు కూడా మనము ఏం జరపక్కర్లేదండి, కుట్లో అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. లేదు అంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచు కిందకి జరిపేసి ఈ రౌండ్ని కూడా ఒక 1/2 ఇంచు ఈ విధంగా కిందకి జరుపుకున్నాము అంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా అయితే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు చెక్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. కరెక్ట్గా 8.5 అయితే వచ్చేసింది. ఓకేనా, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే కుట్టు వేసినప్పుడు ఒక 1/2 ఇంచు మనం పక్కకి కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నెక్ ఒక రౌండ్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నానండి. ఇక్కడ కూడా 2.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే చూశారు కదా బ్లౌజ్లో ఆవిడికి 2.5 పెట్టినా కూడా కొంచెం డీప్గానే వచ్చింది. అంతకన్నా డీప్ అయితే వేసుకోరు కాబట్టి ఇక్కడ పైన ఎంత పెట్టానో కింద కూడా అంతే పెట్టేశాను అనమాట. ఎవరికైనా సరే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. డీప్ కావాలి అంటేనే మనం ఎక్కువ పెట్టాలన్నమాట. ఓకేనా, తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడైతే. ఓకేనా, కటింగ్ అయితే అయిపోయిందండి, మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూసేద్దాము. చూడండి హ్యాండ్ కటింగ్ కోసము ఈ మిగిలిన పీస్లో మనం ఒక ఫోల్డింగ్ ఉంది కదా, ఇంకొక ఫోల్డింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఏంటంటే మనకి ఇలా పూర్తిగా వేసేయకుండా కొంచెం క్లాత్ని ఈ విధంగా విడిచిపెట్టేసి వేసుకోండి, ఎందుకంటే హ్యాండ్కి మనకి జాయింట్ వస్తుంది కదా, ఒకే వైపుకి జాయింట్ రావాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మనకి చంక రౌండ్ మొత్తం ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఓకేనా, 11.5 వచ్చింది. ఈ వెడల్పు వచ్చేసి 10.5 ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఈ వెడల్పు వచ్చేసి 10.5 ఉంది. ఓకేనా, ఇలా కరెక్ట్గా మనం 10.5 పెట్టేసుకొని ఈ కింది వైపు హెచ్చు తక్కువలు ఉన్నాయి కదండి, దానికోసం ఒక మార్కింగ్ వేసేసుకోండి. అలాగే మీరు పైపింగ్ వేశారంటే 1/2 ఇంచు, లేదు హెమ్మింగ్ అంటే 1 ఇంచు కూడా పెట్టేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. తర్వాత చూడండి మనకి బ్లౌజు వాళ్ళకి ఎలా ఉన్నా సరే ఈ విధంగా అయితే హ్యాండ్ కట్ తీసుకోండి. హ్యాండ్ ఒక లూజ్ పెట్టేసుకోండి, తర్వాత హ్యాండ్ ఒక పొడవు, ఈ రెండే మనకి కావాల్సినవి. మిగతావి ఈ బ్లౌజ్లో కరెక్ట్గా ఉంది అనుకుంటేనే తీసుకోవాలి, లేదంటే ఈ విధంగా మార్కింగ్ వేయాలి. చూడండి ఇప్పుడు మనము చంక ఒక డౌన్ ఎంత పెట్టుకోవాలంటే మనకి ఇది నడుము లూజు ఏ నెంబర్తో వచ్చింది? 8వ నెంబర్ వచ్చింది కదా, పెద్ద సైజ్ అనమాట. అందుకని 3.5కి మార్కింగ్ అయితే వేయాలి. చంక డౌను 3.5కి మార్కింగ్ వేసేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే స్ట్రైట్గా ఈ విధంగా వేసుకోండి. తర్వాత మనకి హ్యాండ్ ఒక లూజ్ అనమాట, అంటే చంక లూజు 8.5 కదా, 8.5 దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా మార్కింగ్ కూడా వేసేసేయండి. ఇక్కడ చూడండి బిగినర్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గరికి ఎంత అయితే వస్తుందో దానికి సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే వేసేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ని అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచీలు, ఈ మూల దగ్గర నుంచి 1.5 ఇంచులకి, ఇది పెద్ద సైజ్ కాబట్టి 1.5 ఇంచులకి వేసుకోండి. చిన్న సైజ్ అయితే 1.5 వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఈ విధంగా స్కేల్తో ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే మీకు చాలా సింపుల్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ వేసేసి
స్కేల్ని అవతల వైపుకి తిప్పేసుకొని ఈ విధంగా షేప్ అనేది తిప్పుకోండి. మీకు హ్యాండ్ ఒక కటింగ్ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసి కట్ చేసేయండి. ఇక్కడ చూడండి హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకున్నాం, కానీ మనకి ఒకవైపు లోతు తీసుకోవాలి కదా. అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు, తర్వాత ఇక్కడ నుంచి ఈ రెండు ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ వేస్తే చూడండి ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది మనకి. ఇక్కడ ఏ సైజ్ వరకు అయినా సరే 30 ఇంచులు లోపలికి ఈ విధంగా తీసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ సన్నగా తీసుకోవాలి. పైన ఈ మనం మార్కింగ్ సెంటర్లో వేసాం కదా, అక్కడ మాత్రమే 30 ఇంచులు లోతు అనేది తీసుకోవాలి. తర్వాత ఈ చివరి కూడా అంతే సన్నగా తీసుకోవాలి. సెంటర్లోనే మనము 30 ఇంచు అయితే తీసుకోవాలండి. ఓకేనా, అర్థమైంది కదా. చూడండి ఈ పై నుంచి సన్నగా తీసుకుంటూ ఈ సెంటర్కి వచ్చేసరికి కొంచెం 30 ఇంచు లోపలికి ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అలా అయితే తీసుకోవాలండి. కరువునైతే చాలా చక్కగా వచ్చేస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్లోనే ఉందండి మొత్తం బ్లౌజ్ కూడా. ఫ్రంట్ పార్ట్ కొంచెం కుదరకపోయినా కస్టమర్స్ అయితే అస్సలు ఒప్పుకోరు. మనం కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ వేసి మనం కట్ చేసాము అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. ఇక్కడ చూడండి మొత్తం అయితే ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం అలాగే మనం మార్కింగ్ అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసి మొత్తం కూడా మార్కింగ్ వేసేసేయండి. చూడండి ఇక్కడ మనము మొత్తం ఈ విధంగా మార్కింగ్ వేసేసాక ఇక్కడ చూడండి చంక దగ్గర మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ విధంగా వీల్ మార్కర్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే కింద వైపుకు వెళ్ళిపోతుందండి ఈ మార్కింగ్స్ అనేవి. తర్వాత మనం స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకుంటే మనకు ఒక ఎల్ షేప్ అనేది వస్తుంది. చూసారా ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్లో మనం ఒక 30 ఇంచు కిందకి అయితే మార్కింగ్ వేసుకోవాలి. చిన్న సైజ్ అనుకోండి 1/2 ఇంచు వేయండి, పెద్ద సైజ్ అయితే 30 ఇంచు లోపలికి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నానండి, లేదా 6.25 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 7 ఇంచెస్ పెట్టేసి వీళ్ళకి ఎక్కువ డీప్ వద్దనమాట, అంటే ఫ్రంట్కి డీప్ వద్దు వెనకాలకి డీప్ వద్దు, అందుకనే నేను ఇక్కడ కూడా 2.5కే మార్కింగ్ వేసేసి ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేశాను. అయితే ఇలా తిప్పుకున్నాక కూడా మనం రౌండ్ మార్కింగ్ వేసుకున్నాక కూడా వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ ఫిట్టింగ్తో ఉంది అంటే ఒకసారి వాళ్ళ నెక్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి 1/2 ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టేసి మనం వేసిన మార్కింగ్స్ పైన ఇలా వేసుకోవాలి. తర్వాత చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఈ క్రాస్ బెల్ట్ని విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసాము. తర్వాత మనకి ఎక్స్ట్రాగా 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చుల కోసం అనమాట. ఫ్రంట్లో మనకి సెంటర్ డాట్స్ పడతాము, అలాగే క్రాస్ పట్టి దగ్గర పైన పైపింగ్ కోసం, అందుకని 1.5 ఎక్స్ట్రా వేసుకోవాలి. కింద నుంచి 2 ఇంచులు అండి. ఇక్కడ చూడండి ఈ 2 ఇంచులు ఎవరికైనా సరే కింద నుంచి 2 ఇంచులకి మార్కింగ్ వేసేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఈ కొలత బ్లౌజ్లోంచి మనకి ఫ్రంట్ ఈ క్రాస్ బెల్ట్ వరకు పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచు పైన ఖర్చులకి విడిచిపెట్టేసి ఈ విధంగా చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా నేను వేసిన మార్కింగ్ వరకు వచ్చింది. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేశాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ మెయిన్ డాట్స్ కోసము ఇక్కడ నుంచి 3.25 ఇంచుల దగ్గరికి సెంటర్ మార్కింగ్ వేసేసి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచుకి అయితే మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఒక 1 ఇంచు పైకి మార్కింగ్ వేయండి, చివర అనమాట. ఈ చివర మనం వేసిన మార్కింగ్ కంటే ఒక 1 ఇంచు పైకి మార్కింగ్ వేయాలి. సారీ అండి, ఈ ఫ్రంట్లో మార్కింగ్స్ అయితే నేను వేసేటప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకనే మార్కింగ్ వేసేసాక మీకు కనిపిస్తుంది. ఇదేంటంటే ఫ్రంట్ అంటే మెయిన్ డాట్స్ పొడవు వచ్చేసి 2.25 ఇంచుకి పెట్టాను, అలాగే ఈ సైడ్లో కూడా అంతే పెట్టానండి. మనది పాత వీడియోలు అయితే ఉన్నాయండి, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఓన్లీ ఫ్రంట్ వరకే నేను చెప్పున్నాను ఏ విధంగా కట్ చేసుకోవాలని. ఇప్పుడైతే బెల్ట్ అంటే షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి మనమైతే తడిపి ఆరబెట్టుకున్నాం కాబట్టి క్రాస్లు అయితే వస్తాయండి. దానికోసం ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంతే వెడల్పుతో అయితే క్లాత్ని అయితే తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు పావతకు 4 ఇంచీలు అంటే 3.25 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. సెంటర్లో 2.5కి ఒక మార్కింగ్ వేసేసండి. ఇది వచ్చేసి సైడ్ జాయింట్ వైపు 3 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసి కట్ చేసుకుంటే చాలు. మనకి ఏ సైజ్ వరకు అయినా సరే షేప్ బెల్ట్లు అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా కుదురుతుందండి బ్లౌజ్ అనేది. అలాగే ఎంత డీప్ నెక్ పెట్టినా భుజాలు జారకుండా ఫ్రంట్లో ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మీకు కనుక బ్లౌజ్ కటింగ్ నచ్చుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఎంతమందికి ఈ బ్లౌజ్ కటింగ్ నచ్చింది అని.